ఎన్నికలు వచ్చినాయండి, ఎట్లా ఉంది లోపల అంతా కూడా? మీకు సంబంధించినటువంటి ఏజెంట్లను కూడా మీకు సంబంధించిన ఏజెంట్లను కూడా లోపల ఉండనివ్వలేదు, అందరినీ బయట పంపించారని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అయితే ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ఇక్కడ ఏజెంట్లు గానీ ఇక్కడ ఉన్న మొత్తం వాళ్ళు గుట్కాలు తిని లోపలికి రావచ్చంట. కానీ నాకు సంబంధించి ఒక్క ఏజెంట్ ని నేను లోపలికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఇంకొకటి వాళ్ళు అంతా బయట ఎలక్షన్ లో రిగ్గింగ్ జరిగింది, లోపల మాత్రం ర్యాగింగ్ జరుగుతుంది. మాకు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా దీన్నైతే ఇది అసలు గెలుపే కాదు, ఇది అసలు ఎలక్షనే కాదు. అంటే మనకి బీఆర్ఎస్ బీజేపీ అట్లాగే కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే ఏజెంట్లు 10ల సంఖ్యలో వచ్చారు. కానీ మీ సైడ్ నుంచి ఎంతమంది ఏజెంట్లను తీసుకుపోతే ఎందుకు రానియలేదు? నా సైడ్ నుంచి ఒక్క ఏజెంట్ ని తీసుకెళ్తామన్నా అసలు అనుమతించలేదు. ఒక్కదాన్నే వెళ్ళినా నేను. అసలు నాకే కాదు, ఇండిపెండెంట్ లకు అక్కడ గౌరవమే లేదు. ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ఈ ఎలక్షన్ పెట్టారు. అధికారమే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లకు కూడా 6,000, 7,000, 10,000 ఓట్లు కూడా ఇచ్చారని చెప్పి ఓట్లకు పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు. అందుకే వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడ్డాయి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? పబ్లిక్ ఓట్ వేసిరా లేదని చెక్ చేసి ఒకవేళ ఓటు వేయని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా రిటర్న్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ డబ్బులు కూడా రిటర్న్ అడుగుతున్నారంట. ఎంత అన్యాయము! పబ్లిక్ ఓట్లతో బతికే నాయకులారా, మీరు పబ్లిక్ లే డబ్బులు రిటర్న్ అడిగే స్టేజ్ కి వచ్చారు. అయినా సరే పబ్లిక్ కూడా కొంచెం సోయి ఉంటే బాగుండే. అంటే అదే ఇప్పుడు డబ్బులు వాళ్ళు పంచిన డబ్బులు ఓట్లు వేయని వాళ్ళకి అంటే 48.49% పోలింగ్ అయింది కదా. సో ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ వీళ్ళు లాక్కుంటున్నారని చెప్పి కూడా ఒకటి ఉంది. డబ్బు లాక్కుంటారు కదా, లాక్కోండి. ప్రజలు కూడా ఒకసారి వాళ్ళ సోయి దగ్గర పెట్టుకుని ఓటేసి ఉంటే బాగుండే. ఎంత జరిగినా 48% ఓటింగ్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఓటక్కుని వినియోగించుకుంటే ఈ రోజు ఇట్లాంటి రౌడీయిజము అధికారంలో ఉండేది కాదు. ఈ ఎలక్షన్ అసలు నేనైతే ఎలక్షన్ గా భావించట్లేదు. ఎందుకంటే సామాన్యులకి ఇండిపెండెంట్ ఒకలాగా న్యాయం ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఒకలాగా న్యాయం ఉంది. కనీసం మా ఏజెంట్లను కూడా మేము లోపల తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు మాత్రం 10ల సంఖ్యలో ఏజెంట్లు ఉన్నారు. గుట్కాలు దేని మా ముందే ఉమ్మిస్తున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి? ఎట్లా ఉంది? నాకైతే ఇప్పటి వరకు 7th రౌండ్ వరకు 80 ఓట్స్ పడ్డాయి. అంటే నా ఒక్కదాన్నే కాదు, ఇండిపెండెంట్ అందరితోనే కలుపుకొని మేము చెప్తాం. ఎందుకంటే ఒక్కరొక్కరు ఓట్లు కాదు, అందరూ కలుపుకొని చెప్పాలని మేము కూడా ఫిక్స్ అయినాం. ఇండిపెండెంట్లకు అసలు ఓట్లే రాలేదు, చాలా తక్కువనే. ఎక్కడ పోయినా కూడా అర్థమైతలేదు. మాకు వచ్చిన ఆదరణకి మాకు ఓట్లు రావాలి, అయినా సరే రాలేదు. ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల కోసమే ఎలక్షన్లు పెడుతురా. ఇండిపెండెంట్లకు గౌరవం లేదా అసలు? సో మొత్తంగా ఇప్పటికీ రౌండ్లు పూర్తి అయిన వాటిని చూసుకుంటే మాత్రం 20,000 ఓట్లు మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు దిశగా వెళ్తున్నాడు. ఏం చెప్పాలి? 48% ఓటింగ్ జరిగింది. దీంట్లో మెజారిటీ 20,000 అని చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి. అసలు ఇది గెలిపే కాదని నేను అంటున్నా. ఎందుకంటే డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం మీ నైజము. మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, మీకు శుభాకాంక్షలు. సో మొత్తంగా చూసుకోవచ్చు, మనకి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆస్మా ఏం చెప్తున్నారంటే డబ్బులు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఓట్లు తీసుకున్నారు. సో ఇట్లాంటిది అనేది కూడా ఇట్లాంటి రాజకీయం అనేది కూడా మీకు అలవాటే. మరొకసారి మీరు 2023లో కాదు, ఇప్పుడు జరిగినటువంటి మరొక ఎలక్షన్లో కూడా మీరు అదే వైఖరిలో వెళ్ళారు. సో అని చెప్పి కూడా మనకు ఆస్మా చెప్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు.